అనామిక కళ్యాణ్ కొత్త జంటకు సత్యనారాయణ వ్రతం పూజ చేయడానికైతే ఇంట్లో అంతా పూజలను ఏర్పాటు చేస్తారు. ఇక ఆ పూజ దగ్గర అన్ని ఏర్పాట్లు కావ్య అయితే చూసుకుంటుంది. అక్కడ పూజ గది దగ్గర కావ్య అయితే ప్రతిదీ సిద్ధం చేసి ఉంచుతుంది. ఇంతలో రుద్రాణి అయితే అక్కడ ఉన్న దీపం ప్రమిదని తన్నేస్తుంది. అది చూసి రుద్రాణి అయితే కావ్య మీద నెట్టేయాలని చెప్పి, ఏంటి కావ్య నువ్వు ఇలా చేసావు, ఈ దీపం ప్రమిది ఎలా పడేయవచ్చో, ఎందుకు ఇలా పడేసావని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలకు కావ్య అయితే ఏంటి నేనేం చేశాను, నేనేం చేయలేదు అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు ఏంటి మరి ఇక్కడ దీపం ప్రమిదేవి పడి ఉంది, ఇదంతా చేసింది నువ్వే కదా అని చెప్పి రుద్రాణి అయితే కావ్య పైన అరుస్తూ ఉంటుంది. ఇంతలో ధాన్యలక్ష్మి కావ్యని ఇలా అంటూ ఉంటుంది, ఈ మహాతల్లి ఉన్నదంటే అంతే, ఈ మహాతల్లి ఎప్పుడు ఏదో ఒక చెడగొట్టడానికే చూస్తుంది కదా. అసలు నా కొడుకు జీవితం గురించి వాళ్ళ చెల్లితో లింక్ పెట్టాలనుకుంది, కానీ అది కుదరలేదు. అందుకే కదా అనామికను బయటకు పంపించేయడానికి ఈ ప్లాన్లన్నీ అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి అత్తయ్య ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని చెప్పి అంటుంది. అక్కడ ఉన్న రాజు కూడా అలా షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.